ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ మధ్యనే బాగా పాపులర్ అయింది. వాళ్ళ స్పెషల్ ఏంటంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంచితే సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉంచినా సరే 7% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఏ నెలకి ఆ నెల డబ్బులు పడిపోతాయి. దాంతో మిగతా బ్యాంకులు ఏంటి 3%, 3.5% వడ్డీలే. ఎన్ని నెలలు ఉంచినా సరే అది ఎఫ్డి చేస్తే మాత్రమే కాస్త 4%, 5% వడ్డీ వస్తుంది. లేదంటే గనక ఇది ఉంటుంది. అది కూడా ఎప్పుడో 6 నెలలకో ఏడాదికో వేస్తుంటారు. వీళ్ళు ఏ నెలకి ఆ నెల ఉన్నటువంటి దాని మీదన సేవింగ్స్లో వేసున్నా సరే వడ్డీ వచ్చేస్తుంది. కాబట్టి చాలామంది అందులో పెడతా ఉంటుంటారు. అది దాంతో వచ్చిన డబ్బుల్ని అప్పుడే దుర్వినియోగం చేసేసింది. 2-3 ఏళ్ళు కూడా కాలేదు ఇది పాపులర్ అయ్యి 590 కోట్ల రూపాయల మోసం ఘటనలో బోలెడని విషయాలు బయటపడ్డాయి. ఈ కుంభకోణం సూత్రధారి బ్యాంక్ మాజీ ఉద్యోగి అనేది తెలియదు. బ్యాంకు ప్రక్రియను తారుమారు చేసి ప్రభుత్వానికి చెందిన నిధుల్ని షెల్ కంపెనీలకు మళ్లించాడని తెలియదు. ఆ మాస్టర్ మైండ్తో సహా అతడి సహకరించి మరో 3 అరెస్ట్ చేశారు. చండీగఢ్లో ఉన్నటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ శాఖలో జరిగిన మోసం కేసులో ఈ 4 నిందితులను అరెస్ట్ చేసినట్టు నిందితుడి పేరు రెభౌ రిషి, అభయ్ కుమార్, అభిషేక్ సింగ్లా, స్వాతి సింగ్లా. వీళ్ళలో 2 గతంలో ఐడిఎఫ్సి బ్యాంకులో పనిచేసిన ఉద్యోగులైతే మరో 2 ప్రైవేట్ వ్యక్తులు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో బాజీ మేనేజర్ ఈ రెబష్ రిషి అనేవాడు. ఈ మోసానికి మాస్టర్ మైండ్ ఇతనే. ఎలా చేసుకొచ్చాడు ఇదంతా అంటే హర్యానా ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అంటే మనకి ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎక్కడెక్కడ పేర్లు మార్చుకుని చేస్తున్నారు కదా, అట్లాగే గ్రామీణ ఆవాస్ యోజన 2.0 స్కీమ్కి సంబంధించిన నిధులు జమ చేసేందుకు ఆ విభాగం అధికారులు 2020 సెప్టెంబర్ 20 ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 2 ఖాతాలు తెరిచారు. ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో 50 కోట్లు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 25 కోట్లు జమ చేశారు. అయితే ఆ నిధులు వినియోగించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఎట్లాంటి ఉత్తర్వులు రాలేదు. ఈ ఖాతాలు మూసేయాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించుకున్నారు. ఆ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా మరో ఖాతాకు బదిలీ చేయాలంటూ ఈ 2 బ్యాంకులకి ఏడాది జనవరి 13న లేఖలు పంపించారు. దీంతో జనవరి 16న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 25.45 కోట్లని హర్యానా ప్రభుత్వానికి చెందిన మరో అకౌంట్కి బదిలీ చేసి తమ ఖాతాను మూసేసింది. అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాత్రం కేవలం 1.27 కోట్లను మాత్రమే ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఖాతాలో ఉన్న 50 కోట్ల నిధులు ఏమయ్యాయని హర్యానా ప్రభుత్వ భాగం బ్యాంకును ప్రశ్నించింది. దీని బ్యాంకు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో విచారణ కమిటీ వేసింది. అప్పుడు బయటపడ్డ విషయాలు ఏంటంటే ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఆ ఖాతా నుంచి నిధులను షెల్ కంపెనీలకు చెందిన మరో బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారని తేలింది. ఈ కుట్రంతా రెబౌ రిషినే చేసినట్టు తేలింది. ఈ సందర్భంలో బ్యాంకులో నిర్వహణపరమైన లోపాలు కూడా బయటపడ్డాయి. తప్పుల తడగ్గా కొన్ని లావాదేవీలు నిర్వహించినట్టు తేలింది. దీంతో గుట్టులు అగితే ప్రభుత్వ ఖాతాలో ఉన్న మొత్తం 590 కోట్ల నిధులను దారి మళ్లించారని తేలింది. దీని మీద దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇప్పటికే ఆ సొమ్ము మొత్తాన్ని రికవరీ చేశారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మోసం నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాలు నిర్వహించుకున్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల మీద నిషేధం ఇచ్చారు. ఇప్పుడే ఆ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని, అట్లాగే బంగారం నగలు పెట్టుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు రెండింటికి పెద్ద దెబ్బ అనమాట.